అందరికీ నమస్కారం। మరి భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది నేతన్నలు అన్న విషయం తెలియజేస్తూ అదే విధంగా మన రాష్ట్రంలో కూడా మరి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉన్న నేతన్నలు అందరూ బాగుండాలని గొప్ప సంకల్పంతో మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు। మరి 50 సంవత్సరాలకే మరి పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19 అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 50 సంవత్సరాలకే మరి 4000 పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం। మరి రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మందికి మనం పెన్షన్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం। దానితో పాటు థ్రిఫ్ట్ ఫండ్ కూడా మనం అందజేస్తున్నాం। మరి దాంతో పాటు ఎన్నికల సమయంలో మన మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పామో మరి ఆ మాట ప్రకారం మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం। ఉచిత విద్యుత్ అందుకున్న లబ్ధిదారులు 52,952 మందికి మనం ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం। ఒక్కొక్క నేతన్నకు మరి 200 యూనిట్లకు సుమారుగా నెలకు 780 రూపాయల దాకా మరి వారికి లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ మరి పవర్లూమ్కి 500 యూనిట్లు పవర్లూమ్ వారికి మరి నెలకు 1800 దాకా మరి లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం। దానితో పాటు మరి ఏదైతే మరి నేతన్నలకు 365 రోజులు పని దినాలు కల్పించాలని గొప్ప సంకల్పంతో మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, స్కిల్ అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది। వారికి 90% సబ్సిడీతో పనిముట్లు కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి 365 రోజులు నేతన్నలకు పని కల్పించాలని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి గారి విజన్తో మరి ఒక పక్క ధర్మవరంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, పిఠాపురంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయటం, చిన్న క్లస్టర్లు కూడా 10 దాకా మనం ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం। దానితో పాటు మరి ముఖ్యంగా మరి ఏదైతే నేతన్నలు పడుతున్న కష్టాలు మనందరికీ తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని తెలిసినా నేతన్నలు కోరిక మేరకు నేతన్నలు పడుతున్న కష్టాలు స్వయానా చూసిన వ్యక్తి మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మరొక్కసారి తెలియజేస్తూ ఒక పక్క మనం చెప్పనిది నేతన్న సేవా పథకం మనం చెప్పలేదు, అయినా నేతన్నలు బాగుండాలి